సిరులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్స్. సేంద్రియ వ్యవసాయం ద్వారా పంట పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సివిల్ కానిస్టేబుల్ పేడాడ జగన్నాథం, అక్క నంబాల ఈశ్వరమ్మలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నంబాలపేట గ్రామానికి చెందిన పేడాడ జగన్నాథం మెలియాపుట్టి మండలంలో సివిల్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. జగన్నాథం, అక్క నంబాల ఈశ్వరమ్మ మెలియాపుట్టి మండలంలోని కుడ్డబ గ్రామంలో 3 ఎకరాల్లో ఉన్న తమ భూమిలో 1 ఎకరా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్స్ పంటను వేసింది. తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో ఖాళీ సమయంలో అక్కకు తోడుగా ఉంటూ సూచనలు ఇస్తూ సహకారం అందిస్తున్నారు జగన్నాథం. ఈ పంటలో ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా సేంద్రియ పద్ధతి ద్వారా గోమూత్రం, ఆవు పేడ, జీవామృతం కలిపి డ్రిప్ సిస్టమ్ ద్వారా పిచికారి చేస్తూ డ్రాగన్ ఫ్రూట్స్ పంటను టెల్లిస్ పద్ధతి ద్వారా సిమెంటు కుండలు, వైర్లతో మొక్కలను సపోర్ట్ చేస్తూ పండించడం జరుగుతుందని తెలిపారు. జీవామృతమును తయారు చేసే విధానం ఎలా అంటే నాటు ఆవు మూత్రం, పేడ 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, శనగపిండి 2 కేజీలు, 1 కేజీ పుట్ట మట్టి, నీరు 200 లీటర్లు వీటన్నిటినీ కలిపి వీటిలో 2 కప్పులు వేప నూనె వేసి వీటికి సూర్యరశ్మి తగలకుండా నిల్వ ఉంచి వారానికి 2 రోజులు డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకు సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఇలా చేయడం ద్వారా మొక్కలకు చీమలు, క్రిమి కీటకాలు లేకుండా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. ముందు వరి పండించే వాళ్లమని తరచూ దానికి పెట్టుబడులు పెట్టడం, పంట చేతికి వచ్చే సమయానికి వాటికి తెగుళ్లు రావడం లేదా ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోయే వాళ్లుమని వాపోయారు. గుంటూరు వేమగిరిలో వెంకటరమణ దగ్గర తీసుకున్న సలహా మేరకు అక్కడ 10 రోజులు డ్రాగన్ ఫ్రూట్స్ తోటలను సందర్శించి అవగాహన కలిగి 7,200 మొక్కలను కొనుగోలు చేసి 8 నుండి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని అన్నారు. అయితే ఈ పంట 20 నుండి 25 సంవత్సరాలు వరకు ఉంటుందని, వేరే పంటలు వేయనవసరం లేదని అన్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ధర మార్కెట్లో కేజీ 250 రూపాయల నుండి 300 రూపాయలు వరకు పలుకుతుందని, దీంతో అధిక లాభాలు పొందుతున్నామని అన్నారు. ఈ పంటలో మొదటి సంవత్సరం 100 కేజీలు డ్రాగన్ ఫ్రూట్స్ చేతికి వచ్చాయని, ఇందులో 50 కేజీలు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, ఈ పంటలో పనిచేసే వాళ్లకు పంచిపెట్టామని, మరో 50 కేజీలు అమ్ముడయ్యాయని అన్నారు. వచ్చే 2 నెలల్లో 100 కేజీల పండ్లు కాస్తాయని తెలిపారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఒంట్లో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుందని, ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది, క్యాన్సర్ను నివారిస్తుంది, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది, సి విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధిగ్రస్తులు సైతం ఈ పండ్లను స్వీకరించవచ్చు. కాబట్టి ఈ పండ్లకు దేశీయ విదేశీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉందని అన్నారు. రైతులు వర్షాధారిత పంటలనే కాకుండా ఇలాంటి పంటలు వేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని జగన్నాథం తెలిపారు.